కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండుసున్న మిగిలిందన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. బడ్జెట్లో కనీసం తెలంగాణ ఊసు లేకపోవడం బాధాకరమన్నారు. నిరుపేదల దగ్గర అధికంగా వసూలు చేసిన జీఎస్టీ బిల్లులను దోచి కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. మెట్రో 2వ దశకు నిధులు కేటాయింపు ప్రధానమైందని, నిధుల విషయంలో కేంద్రంపై రాష్ట్రం ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు. ఇక రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్తున్న ఆదాయంలో తిరిగి రాష్ట్రాలకు చెల్లిస్తుందన్నారు. బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వీర్లపల్లి శంకర్. ఎన్నో దఫాలు దేశరాజులకు పోకుండా కేంద్ర మంత్రి వర్గాలను అందరినీ కూడా పదే పదే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోవడానికి ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను కూడా 2-3 సార్లు కలవడం జరిగింది. ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ మంత్రులను కూడా 2-3 సార్లు కలవడం జరిగింది. అయినా బడ్జెట్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసిరు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇవాళ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. ఇలా కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఎంపీ డీకే అన్న గారు కానీ, ఇవాళ మీరు సమాధానం చెప్పాలి. అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి ప్రజలు చూస్తూ ఉన్నారు మీ కేటాయింపులు, మీ బడ్జెట్ తీరు. ట్యాక్సులు కానీ, జీఎస్టీ కానీ, అన్ని ట్యాక్సులు కూడా ఈ రాష్ట్రం నుంచి అత్యధికంగా పోతూ ఉన్నాయి. కానీ తిరిగి మళ్ళీ అభివృద్ధి కానీ, సంక్షేమాన్ని కానీ మనకొచ్చే వాటా మనకు రావడం లేదు. పూర్తిగా పక్షపాత ధోరణి చూపిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. తెలంగాణకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి, నిధులు కేటాయించాలి. రేపు భవిష్యత్తులో ఇటువంటిది మళ్ళా అన్యాయం జరగకుండా కూడా పోరాటాలు వస్తాయి. మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చూస్తూకోదు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చూస్తూకోడు. కాబట్టి ప్రజల తరపున పోరాటవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి